ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని సందేశము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, ఈ లోకంలో బహుధనవంతులు ఉండవచ్చు, గొప్ప ఐశ్వర్యవంతులు ఉండవచ్చు, కానీ అతనికి మంచి పేరు లేకపోతే వ్యర్థమే. ప్రియ సహోదర సహోదరి, మంచి పేరు సంపాదించుట ఎంతో ప్రాముఖ్యమైన విషయం. మనము మంచి కార్యములు చేస్తే మంచి పేరు లభిస్తుంది, చెడ్డ కార్యములు చేస్తే చెడ్డవారిగా పేరు పొందుతారు. ప్రియ సహోదర సహోదరి, ఎంత ధనము ఉన్నా ఏమి ప్రయోజనము? మంచి పేరు లేకపోతే సమస్తము వ్యర్థమే. ప్రియ సహోదర సహోదరి, అదేవిధంగా వెండి బంగారములు సంపాదించుట కంటే దయను కోరదగినవి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదర సహోదరి, వెండి బంగారముల కంటే దయగలిగిన మనస్సు కలిగి ఉండుట ఎంతో శ్రేష్టము. దేవుని వాక్యానుసారంగా మరి జీవిద్దామా? ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తూ, దేవునికి ఉపయోగపడే ఒక పాత్రగా జీవిస్తూ దేవుణ్ణి మహింపరిచే విధంగా ఉండాలి. ప్రియ సహోదర సహోదరి, మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో మనము నడుస్తామో దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తారు. ప్రియ సహోదర సహోదరి, ధనధాన్యములు సంపాదించుట కంటే మంచి పేరును సంపాదించుకుంట ఎంతో శ్రేష్టము. ప్రియ సహోదర సహోదరి, దేవుని విశ్వసించి ఆయన చిత్తానుసారంగా జీవించేవారు, ఆయన వాక్యానుసారంగా జీవించేవారు ధనధాన్యముల గురించి ప్రాకులాడకుండా, ఐశ్వర్యం గురించి ఆశపడకుండా, ఒక నిజ క్రైస్తవునిలా, ఒక విశ్వాసిలా, ఒక మంచి క్రైస్తవునిలా జీవించేలాగున ప్రయత్నించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.